ఏంటి? అభి రాలేదా? ఏ దేవి, నువ్వు అటువైపు చూడకు. అర్జున్ నిన్ను గుర్తుపడతాడు. అయ్యయ్యో, అర్జున్కి నేను కూడా తెలిసే. నేను వెళ్ళి దాక్కుంటాను. హాయ్ సత్య. అర్జున్, వావ్ సత్య, నువ్వు సూపర్ గా ఉన్నావు. అర్జున్, నువ్వేంటి ఇలా ఒంటరిగా వచ్చావు? నేను పుట్టినప్పుడే ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చేసాను డార్లింగ్. జోకులాపు అర్జున్. అభి ఎక్కడా? ఓ అదా, ఈ పాకెట్ లోనే పెట్టానే. అయ్యో, అభి కనిపించట్లేదే. అర్జున్, బీ సీరియస్. అభి ఎక్కడున్నాడని అడుగుతున్నాను. ఐఎమ్ సారీ. ఎందుకు, నేను వచ్చినందుకు నీకు సంతోషంగా లేదా? ప్లీజ్ అర్జున్, నేను నిన్న ఫోన్లో నీతో అంతా చెప్పాను కదా. గుర్తుంది, కానీ అది అర్జున్, మరెందుకు అభిని తీసుకురాకుండా నువ్వు మాత్రమే వచ్చావు చెప్పు. అభి వెనకాల వేరే కార్లో వస్తున్నారా? అభి రాలేదు. ఈరోజు అభి రాలేడు. అయితే అభి రారా? ఆయన రాలేదు. అభి నన్ను కలవడానికి రాలేదు. అభి నన్ను కలవడానికి రారు. ఏ అర్జున్, అభి ఎందుకు రాలేదు? ఏయ్ వెయిట్ వెయిట్ సత్య, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. నువ్వేంటి, మనం ఎప్పుడు కలిసినా దాని గురించి కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించవు. ఎప్పుడు చూసినా అభి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని అడుగుతూనే ఉంటావు. ఎందుకు? లేదు లేదు, అది ఏంటి అర్జున్, నువ్వు ఏదో అభిమానంతో అడిగాను. కాదు సత్య, నేను చాలాసార్లు గమనించాను. ఆఫీస్లో అభిని కలవడానికి అంత ఆసక్తిని చూపించావు. ఆ తర్వాత ఇంట్లో చాలాసార్లు. ఇప్పుడు ఇదిగో ఇక్కడ. ఇలా చూడు, నేను నిన్ను తప్పుగా అనుమానించట్లేదు. నీ అభిమానం నాకు అర్థమవుతుంది. కానీ అర్జున్ ప్లీజ్, నువ్వు కొంచెం అర్థం చేసుకో. నిన్న ఫోన్లో నీకు నేనేం చెప్పాను? ఈ రోజు కాఫీ షాప్ లో మీటింగ్ ఉందని అభి నీతో పాటు వస్తాను అంటేనే కదా మనం ఇలా కలవడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఎస్ ఐ నో. ముందు మనం కొంచెం అలా కూర్చుని మాట్లాడుకుందాం సత్య. సరేరా. ముందు నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. నా ప్రేమ ఎంత విలువైంది అని ఈ గిఫ్ట్ చూస్తే నీకు అర్థమవుతుంది సత్య. ఇదిగో. ప్లీజ్, అభి ఎందుకు రాలేదు? ఇప్పుడైనా కారణం చెప్పు అర్జున్. అర్జున్, నిన్నే అడుగుతున్నాను. ఐఎమ్ సారీ. అభి నేను కలిసే బయలుదేరాం, ఇక్కడికే వస్తున్నాం. కానీ సడన్ గా అభికేమైంది? అభికేం కాలేదు. అమ్మా, ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? మేం బయలుదేరుతామమ్మా, లేట్ అవుతోంది. సత్య వెయిట్ చేస్తోంది. అదేంటంటే అర్జున్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే